ప్రియుడి మోజులో పడి కన్న కుమార్తెను హతమార్చిందో తల్లి. హైదరాబాద్ అల్వాల్లో జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓల్డ్ అల్వాల్ అంబేద్కర్ నగర్కి చెందిన రేఖ భర్తతో విభేదాల కారణంగా 6 ఏళ్ల పాపతో కలిసి తండ్రి వద్ద ఉంటుంది. ఈ క్రమంలో ఆమె కంటే వయసు వచ్చిన వాడైన కిరాణా దుకాణంలో పనిచేసే సాయితో వివాహేతర సంబంధం కొనసాగించింది. పెళ్లి చేసుకుందామని రేఖ అతన్ని ఒత్తిడి చేస్తుండటంతో 6 ఏళ్ల పాప ఉండగా ఎలా చేసుకుంటానని నిరాకరించాడు. ఆమెను దూరంగా ఉంచడం మొదలుపెట్టాడు. కూతురు తన్విక సాయితో వివాహానికి అడ్డుగా ఉందని భావించింది ఆమె హత్యకు పథకం వేసింది. శనివారం రాత్రి ఇంటిపైన ఉన్న నీటి ట్యాంక్లో దించి మూత బిగించేసింది. ఆ తర్వాత బోరు నీటితో ట్యాంక్ని నింపి కుమార్తెను చంపేసింది. అనంతరం తన్విక కనిపించడం లేదని నాటకం ఆడింది. ఆదివారం సాయంత్రం సంపులో తన్విక నిర్జీవంగా ఉంటానని గమనించిన రేఖ సోదరి శ్వేత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముందుగా అనుమానాస్పద కేసుగా పోలీసులు నమోదు చేశారు. దర్యాప్తులో తన్వికను రేఖ ఇంటిపైకి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్ ద్వారా గమనించి విచారించడంతో అసలు విషయం బయటపడింది. సాయిపై కేసు నమోదు చేశారు.